అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పప్పుచారు ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్గా. ఫస్ట్ కందిపప్పు తీసుకోండి. తర్వాత ఒక 3 టమోటాలు, ఒక 4-5 గ్రీన్ చిల్లీ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు తీసుకోండి. చింతపండు వాటర్లో ఫస్ట్ కడిగి వాటర్లో వేసి నానేయండి. తర్వాత మనం కడిగిన కందిపప్పులో వాటర్ పోయండి, నీళ్ళు పోయండి. పోసిన తర్వాత బాగా తెల్లిన తర్వాత కొంచెం మనం ముందే తీసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. టమోటాలు కూడా కట్ చేసి వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, తర్వాత కుక్కర్ మూత పెట్టండి. ఉడికిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కొంచెం ఉప్పు వేయండి తగినంత. అలా ముద్దకం కానీ కవ్వం కానీ అలాగే ఏమైనా తీసుకొని బాగా మెత్తగా చేయండి పప్పుని. బాగా మెత్తగా అయిపోయిన తర్వాత నేను ముందే నీళ్ళు కాచి పెట్టానండి. ఆ నీళ్ళు మనకి సరిపడినంత, ఎంత నీళ్ళు కావాలో అంత పోసి, తర్వాత ముందే చింతపండు రెడీ చేసి పెట్టుకున్నా కదండి, పులుపు తగినంత కొంచెం వేసుకోండి. తర్వాత ఒక పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఒక 2 రెడ్ చిల్లీస్ తీసుకొని అలా చిన్న చిన్న పీసులు చేసి వేయండి. తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఆ పప్పుని దీంట్లో మిక్స్ చేయండి. బాగా తెల్లబెట్టండి. తెల్లిన తర్వాత ఇంకా మీరు సర్వ్ చేసుకోవచ్చండి.